గ్యాస్ బండ్లు అండి, గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా అంటే చాలామంది అండి పాపం సింగిల్ బండ్ ఉంటుందండి, డబుల్ బండ్లు ఉండవు కొంతమందికి. ఈ సింగిల్ బండ్ ఉన్న గురించి ఏముందంటే గ్యాస్ అయిపోయిన తర్వాత బుక్ చేసుకోవాలి కదా వాళ్ళు. అయితే ఎంత ఉంది ఎలా బుక్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవుతారు. కానీ చాలా సింపుల్గాని మనం వాడి దాంట్లోని అసలు గ్యాస్ ఎంత ఉందో చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట అండి. అది ఎలాగో నేను చాలా సింపుల్గా చెప్పిస్తాను, ఏం లేదు. ఇంకోండి వాటర్ ఉంది కదండి, ఈ వాటర్లోని క్లాత్ ఒకటి ఇలా ముంచండి, ఇలా ముంచండి. సీరియస్గా చూపిస్తున్నాను కదా. ముంచి ఏం చేస్తారంటే ఇక ఇలా 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 తుడిచేయండి, తడుకులతో ఇలా తుడిచేయండి. ఇక కాదు, ఇది కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది పుల్లు బండి అనమాట. అంటే మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను అనమాట అండి. ఇలా ఇలా ముంచేయండి. అయితే ఏముందంటే ఈ తడి ఉంది కదండి, ఈ తడి ఏమవుతుందంటే అండి ఎక్కడి వరకు అయితే లిక్విడ్ ఉందో అక్కడ తడి ఆరకుండా ఎక్కువ టైం ఉంటుంది అనమాట అండి. కానీ తడి ఆరిపోయిన కాడ లిక్విడ్ లేనంట అనమాట. దాన్ని బట్టి మీరు గ్యాస్ ఒక 2 రోజులకు 3 రోజులకు మనం బుక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇది ఆరిపోయిన తర్వాత చూపిస్తాను ఒకసారి కదండి. మనం వాటర్ అప్లై చేసాం కదా, అప్లై చేసిన తర్వాత ఇక చూడండి ఈ పైన ఆరిపోయిందండి, ఇక్కడ దాకా ఉంది. అంటే ఫుల్ బండ్ అయినా సరే ఇక్కడ దాకా వస్తుంది అనమాట. అదే అండి మనకు లెక్క. ఇది చూడండి, ఇదైతే మాత్రం ఇక్కడ దాకా ఉందండి. ఇది చూసారు కదా, ఈ పైన ఆరిపోయిందండి, ఈ కిందకైతే ఆరలేదు. అంటే ఇంకా మనకి దగ్గరది సకానికి ఎక్కువ ఉందన్నమాట అండి. అది ఇలా చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట అండి. చిన్న సింపుల్ ట్రిక్, ఏం చేయకలేదు. ఈ వాటర్లో క్లాత్ ముంచి పామండి, పామిన తర్వాత ఎక్కడికైతే తడి ఉందో అక్కడ దాకా లిక్విడ్ ఉన్నట్టు, తల్లి లేని కాడ లిక్విడ్ అయిపోయినట్టు అనమాట అండి. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు కూడా తెలుసు కదా. Download ShareChat.